అందరికీ నమస్తే. మనతో డాక్టర్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్, ఓబీసీ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్లు వస్తున్నాయి సార్. సో యువతకి మీరు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్కి వెళ్ళే ముందే రేవంత్ అన్న సీఎం గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండగా ఉద్యోగులకి ఎలాగైతే మంచి కల్పిస్తామో నిరుద్యోగులకి దానికంటే చాలా ఇంపార్టెంట్గా వాళ్ళకి ఉద్యోగ భద్రత, కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పినట్టే మేము 60,000 ఉద్యోగాల పైన ఇవ్వడం, మళ్ళీ ప్రతిసారి ఎక్కడ అవకాశం ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు మన ఆర్టీసీలో కండక్టర్లకి, డ్రైవర్లకి ఉద్యోగ అవకాశాలకు నోటిఫికేషను ఇచ్చారు, అనౌన్స్ చేశారు. దీన్ని తెలంగాణలో ప్రతి ఒక్కరూ అర్హులైన వారందరూ ఉపయోగించుకోండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మీ ద్వారా ఎన్నుకోబడింది. ఇది యువత ప్రభుత్వం, యువత ఎన్నుకున్న ప్రభుత్వం. కాబట్టి ఈ నిరుద్యోగ యువకులందరూ దీన్ని ఉపయోగించుకొని చక్కగా మీరు ఈ ఉద్యోగ అవకాశాలన్నీ అందుకోండి. మరియు ఇంకా నెక్స్ట్ వచ్చే వాటికి కూడా ప్రిపేర్గా ఉండండి. మేము ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్తో ప్రిపేర్ చేసి దానికి అనుగుణంగా ముందుకెళ్తూ ఉంటాం. నమస్కారం. సో చూస్తున్నారు కదా, మరిన్ని పొలిటికల్ విషయాల గురించి, లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.